ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము కృపావర్త సమయానికి మీకందరికీ స్వాగతం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఈ వారంలో మనము నూతనగా పని దినంలో ప్రవేశిస్తుండగా దేవుడు ఈ వారమంతా కూడా మనకు తోడై ఉండాలని, మన ప్రతి పనిలోనూ ప్రతి ప్రయాణంలోనూ తోడుగా ఉండి నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఈ ఉదయకాలంన మనము మంచి వార్తను వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనములు. ఈ దినము కృపావార్త మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి కృపావార్తను ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఈ దినము అంటే 25వ తేదీన, నవంబర్ 25, అందరూ కూడా సెమీ క్రిస్మస్ అని చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా డిసెంబర్ 25వ తేదీననే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినాడు అన్న విషయానికి ఒక అంటే ప్రత్యేకమైనటువంటి ఆధారం లేదు కదా. అది ఒక డిసైడ్ అంటే కొంతమంది పండితులు నిర్ణయించినటువంటి తేదీ అది. కొంతమంది అయితే అది కరెక్టే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు తెలియదు. కానీ దేవుడు ఈ లోకంలో పుట్టడం మాత్రం నిజం. ఆయన ఈ సీజన్లోనే పుట్టాడు అన్న ఆ లెక్కను బట్టి అందరం కూడా ఈ సీజన్లో క్రిస్మస్ అనేది జరుపుకుంటూ ఉంటాం. కొంతమంది జరపరు, అది వేరే విషయం. కానీ మనం ఎవరైనా నమ్మిన వారు ఆ క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన ఆరాధనలలో పాల్గొంటూ ఉంటారు. కొంతమంది పాల్గొనరు. అది వారి వారి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అన్నది మాత్రం ఖచ్చితము, అది నిజము. ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు దేవుని చేత. ఆయన దైవ కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించడాన్ని బట్టి, ఈ లోకాన్ని ప్రేమించడాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించడాన్ని బట్టి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపితే, ఆయన యందు ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్యజీవం రావాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ప్రభువును ఈ లోకానికి పంపాడు. అయితే ఇది ఎప్పుడో అంటే అనాది కాలంలోనే, ఇది అనాది సంకల్పము, అనాది కాలంలోనే దేవుడు నిర్ణయించినటువంటి విషయం. అందుకే స్త్రీ ద్వారా పుట్టినటువంటి ఒక వ్యక్తి సాతానుని చితక కొడతాడు అన్నది ఆది కాండంలోనే ఇవ్వబడినటువంటి వాగ్దానం. మరి ఆయన గొర్రెపిల్లగా వధించబడతాడు అన్నది కూడా ఒక వాగ్దానం. అయితే ఆయన ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు తార ఉద్భవించాలి, ఎప్పుడు వాళ్ళకి గొర్రెల కాపరులకు ఆ వార్త తెలియాలి, జ్ఞానులకు ఎప్పుడు తెలియాలి, ప్రతి విషయం కూడా కూలంకషంగా మొదటి నుంచి కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూనే వస్తూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. మరి మీకా గ్రంథంలో ప్రవచించబడినటువంటి ఈ మాట ఏంటంటే బెత్లెహేము గురించి. బెత్లెహేము అనే ఒక గ్రామం, అది స్వల్ప గ్రామం, అంటే చిన్న గ్రామం, యూదా గ్రామం. అది యూదా గ్రామము. ప్రాముఖ్యంగా అది దావీదు పుట్టినటువంటి ఊరు, దావీదుపురము అని కూడా అంటూ ఉంటారు. బెత్లెహేములో దావీదు పుట్టాడు. దావీదుపురంలోనే ఆయన కూడా పుట్టాలి. ఆయన యూదా వంశంలో పుట్టాలి. ఆయన ఈ లోకానికి ఒక గొప్ప రాజుగా వస్తాడు. ఇశ్రాయేలీలను ఏలతాడు. ఆయన ఏలబోవాడు. ఆయన నీలో నుండి వస్తాడు అని ప్రవచనము మీకా ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఇది మొదటి నుంచి కూడా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఎప్పటికీ కూడా ఆయన యొక్క ఉనికి ఉన్నది, ఈ లోకంలో ఉన్నది. ఆయన ఈ లోకంలో జన్మించాడు, బెత్లెహేంలో జన్మించాడు. అది స్వల్ప గ్రామము. అది చాలా యెరూషలేముకు చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతము. అయినప్పటికీ కూడా ఒక పెద్ద పట్టణమైన యెరూషలేంలో ఆయన పుట్టలేదు. ఆయన పుట్టింది బెత్లెహేము అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ఆ గ్రామం ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి గ్రామంగా ఆ తర్వాత ఎంతగా అది ప్రాచుర్యం పొందిందంటే ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా బెత్లెహేమును ప్రతిరోజు ఎన్నో దేశాల నుంచి అనేక మంది వచ్చి దర్శిస్తూ ఉంటారు. చాలామంది హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తూ ఉంటారు. ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, కానీ అదర్వైజ్ ఎప్పుడు ప్రతి
ప్రతి దినము కూడా ఎంతోమంది ఆ బెత్లెహేము గ్రామాన్ని దర్శిస్తూ ఉంటారు. యేసు ప్రభు పుట్టినటువంటి ప్లేస్ని చూస్తూ ఉంటారు. ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది? ఎందుకు అసలు బెత్లెహేంలో దేవుడు ఎందుకు పుట్టాలి అంటే, కొంతమంది ఏం చెప్తారంటే, ఇది ప్రపంచం అంతట్లో కూడా మధ్యలో సెంటర్లో ఉండేటువంటి పాయింట్ అది. ఆ పాయింట్లోనే బెత్లెహేం గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ప్రభువైన యేసు పుట్టాడు అని చెప్తారు. అంటే దేవుడు ప్రపంచానికి అంతటికీ కూడా సెంటర్లో పుట్టాలని దేవుడు నిర్ణయించబడింది దేవుని ద్వారా. ప్రభువైన యేసు స్వల్ప గ్రామం, అంటే చిన్న గ్రామము అని మనం తీసివేయాల్సిన అవసరం లేదు. అందుకే వారు జ్ఞానులు వెతుకుతూ వస్తారు ప్రభు ఎక్కడ పుట్టాడు అని. వెతుకుతూ వాళ్ళు ఏమనుకుంటారంటే, యెరూషలేం పట్టణం, ఆ తార అలా దాటి యెరూషలేం మీదుగా బెత్లెహేంకి వెళ్ళాలి. అయితే వీళ్ళు తొందరపడ్డారు. జ్ఞానులు వాళ్ళు తొందరపడి యెరూషలేం పట్టణానికి వెళ్ళి, యెరూషలేం రాజప్రాసాదానికి వెళ్ళి, అక్కడున్నటువంటి హేరోదు మహారాజునే డైరెక్ట్గా పోయి అడిగేశారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే. ఆయనకు టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే నా ఇంట్లో ఎవరు పుట్టలేదే, మరి నాకు యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎవరు నాకు తెలియదు, మరి నాకు శత్రువు ఎవడైనా పుట్టాడా, నన్ను దింపేస్తాడా, నా సింహాసనాన్ని కూలదోస్తాడా అని ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే, చిన్న వయసులో పుట్టిన బేబీనైనా సరే రాజుగా చేసేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఉన్నటువంటి రాజును కూలద్రోసి వెంటనే వారి బిడ్డలనో లేకపోతే ఇంకొకళ్ళనో చిన్న వాళ్ళైనా సరే, వయసు చాలా తక్కువైనా సరే రాజుగా ప్రతిష్ఠించేవారు. ఆ విధంగా జరుగుతూ ఉండేది. అందుకే అతనికి చాలా అనుమానం వచ్చేసింది. అందుకే అసలు నిజంగా ఎక్కడ పుడతాడు, యెరూషలేంలో పుట్టాడా, ఎక్కడైనా పుట్టాడా, ఏంటి విషయం అని తన దగ్గరున్నటువంటి జ్ఞానులను, శాస్త్రులను అందరినీ పిలిచి అడిగినప్పుడు వాళ్ళు తర్కించి అంతా చూసి ఆ లేఖనాలను పరిశోధించి వాళ్ళు మీకా గ్రంథంలో నుంచి ప్రవచనం ఎత్తి చూపారు. బెత్లెహేంలో పుడతాడు, ఎందుకంటే బెత్లెహేంలో పుడతాడు అని మీకా ప్రవక్త రాశాడు. నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని రాయబడింది. కాబట్టి బెత్లెహేంలో పుట్టి ఉంటాడు అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆ హేరోదు రాజు, మీరు వెళ్ళి చూడండి, మొదట చూసి వచ్చి నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను అని కపటంగా మాట్లాడినప్పుడు జ్ఞానులు నిజమే అనుకుంటారు. నిజమే అనుకుని బెత్లెహేం నాకు బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ తార చుక్క, అది ఆకాశంలో పుట్టినటువంటి చుక్క ఏం చేస్తుంది, అది స్ట్రెయిట్గా బెత్లెహేం నగరంలో సరిగ్గా ఆయన ఉన్నటువంటి ఇంటి పైకి వచ్చి ఆగుతుంది. అప్పుడు వారు ఇంటిలోనికి వెళ్ళి ఆ బాలుడైన యేసును ఆరాధించినట్లుగా రాయబడింది. అయితే వారు ఆ రాత్రి నిద్రిస్తున్నారు. అక్కడ ఆ కాలంలో వారి యొక్క ప్రయాణం అంతా కూడా నడకనే కదా. వారు ఒంటెల మీద వచ్చారు. ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి ఎంత దూరం ఆ విధంగా ప్రయాణించి వెళ్ళి అక్కడ చూసి ఆ తర్వాత మరి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నెక్స్ట్ డే బయలుదేరి మళ్ళీ తిరిగి తమ ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అయితే ఆ రాత్రి ప్రభుదూత వారికి స్వప్నంలో కనబడి, మీరు ఈ వచ్చిన దారిన వెళ్ళొద్దు, మీరు బ్యాక్ యెరూషలేంకు వెళ్ళొద్దు, వేరే మార్గంలో మీ ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు ఆ విధంగానే చేశారు. ఎప్పుడైతే వారు తిరిగి రాలేదో హేరోదు రాజుకి చాలా అనుమానం వచ్చేసింది. వీళ్ళు నన్ను మోసం చేశారు అని అనుకుని అతడు వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటి, 2 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేసేయాలని. ఈ లోపల దేవుడు కూడా, ఆయనకు తెలుసు కదా, సమస్తం ఎరిగినటువంటి ఆయన అందుకే ఆయన ముందుగానే యోసేపును అలర్ట్ చేశాడు. ఆ దినమే అలర్ట్ చేసి, నువ్వు వెంటనే బాలుడైన యేసును తీసుకొని నీవు నజరేతుకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు, ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు వారు ఐగుప్తుకు వెళ్ళిపోయి హేరోదు చనిపోయే వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఆయన ఐగుప్తులో ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ నజరేతుకు రావాలి, ఆ నజరేతులో ఆయన పెరగాలి. ఇవన్నీ కూడా దేవుని చేత ముందుగానే నిర్ణయించబడ్డాయి. మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, మనం చిన్నవారిమి, మనం ఎన్నికలేని వారము అని మనం అనుకుంటున్నామా? బెత్లెహేం కూడా ఎన్నికలేని గ్రామం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ గ్రామమే ఒక గొప్ప నగరం అయిపోయింది. ఇప్పుడు కూడా అది అంత అద్భుతంగా గొప్ప
సందర్శనాత్మకమైనటువంటి స్థలముగా అది ప్రాచుర్యం పొందింది అంటే అర్థము అది దేవుడు ఆయన ఆ బెత్లెహేం నగరానికి, ఆ బెత్లెహేం గ్రామానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకవేళ మనము స్వల్పమైన వారము, మనం ఎన్నిక లేని వారము, మనకేం చేత కాదు అని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుని పట్ల నీకు ఆసక్తి ఉన్నట్లయితే నీవు కూడా ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతావు. నీ ప్రదేశంలోనే, నీవున్న ప్రదేశంలోనే నీవు గొప్ప వ్యక్తిగా భావించబడతావు, పిలువబడతావు. నీవు ప్రతి ఒక్కరి చేత మేలు పొందే, ప్రతి ఒక్కరూ నీ చేత మేలు పొందేవారుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి నీవు కౌన్సిలింగ్ ఇచ్చేవాడిగా ఉంటావు. ప్రతి ఒక్కరికి నీవు సహాయం చేసేవాడిగా ఉంటావు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే నీతో మాట్లాడితే, అమ్మాయి నీతో మాట్లాడితే నాకు చాలా బాగుంటుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏమంటే మనం మాట్లాడే మాటలు వాళ్ళకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి ఆదరణ కలుగజేస్తాయి. ఏదైనా సహాయం అవసరమైనప్పుడు వెంటనే వచ్చి మనల్ని అడుగుతున్నారు అంటే మన మీద గొప్ప వాళ్ళము, మనకేదో డబ్బులు చాలా ఉన్నాయి అని సహాయం కోసం అడుగుతున్నారని కాదు, కానీ మన నుంచి వాళ్ళు ఆదరణ పొందుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. మనల నుంచి కొంత సహాయము పొందినా పొందకపోయినా మనం మాట్లాడే మాటలు వాళ్ళకి ఆదరణ కలిగిస్తాయి అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు. మన ప్రార్థన కొంతమందికి అవసరం అవుతుంది. అడుగుతూ ఉంటారు కొంతమంది, నా కోసం ప్రార్థన చేస్తావా అని చెప్తూ ఉంటారు. ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కదా, మా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు ఇలా పరిస్థితి ఉంది, నాకు ఇలా అనారోగ్యంగా ఉంది, సడన్గా నాకు ఇలా అయిపోయింది, ఇలా అని కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నారు మీకు అంటే మీ వల్ల వాళ్ళు మేలు పొందుతున్నారన్నమాట. మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళకు కొంచెం ఆదరణగా ఉంటుందన్నమాట. అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి మనం విసుక్కోవద్దు. మనల్ని ఎవరైనా ప్రార్థించమని అడిగినా, మన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నా మనం విసుక్కోకుండా వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు కొంతైనా ఆదరణ కలిగించే మాటలు చెప్పి పంపిస్తే వాళ్ళకి ఎంతగానో ఆదరణ ఉంటుంది. మరి మన జీవితంలో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లోనే మనము దేవుని యొక్క పని కూడా చేయవచ్చు. దేవుడు మనకు చేసినటువంటి మేలును వాళ్ళకు వివరించి చెప్పొచ్చు. దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకు వివరించి చెప్పొచ్చు. దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో మనము వాళ్ళకు చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పినప్పుడు వారు దేవుని నమ్మడానికి ఆస్కారం ఉండొచ్చు. మనకు తెలియదు, అది దేవుని కార్యం. మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని ఆయన చేస్తాడు. కాబట్టి మనం స్వల్పమైనటువంటి వారమా, మనం చిన్నవాళ్ళమా, మనకేం తెలీదా, మనకేం చేత కాదని మనం అనుకుంటున్నామా? అలా ఎప్పుడు అనుకోవద్దు. మన జీవితంలో దేవుడు తన యొక్క కార్యం జరిగించాలంటే మనం దేవుని పైన మాత్రం ఆధారపడినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాక్యాన్ని మనం పట్టుకొని ఆ వాక్యాలను మనం ధ్యానిస్తూ ఆ విధంగా మనం జీవించే వాళ్ళంగా ఉన్నట్లయితే, దేవుని పోలి అంటే క్రీస్తును పోలి నడుచుకునే వారంగా ఉన్నట్లయితే మనము ఆ విధంగా జీవిస్తాము. ఆ విధంగా మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలుగుతాము. మనము మార్గాన్ని చూపించగలుగుతాము. ఏ ఒక్కరి జీవితమైనా మారినా అది గొప్ప ధన్యత. మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది కదా. అగ్నిలో నుంచి రక్షించినట్లుగా మనము రక్షించాలి చాలామందిని. అయితే మనకు అవకాశం దొరికినప్పుడు అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఒక్కొక్కసారి చెప్పాలంటే కూడా భయం వేస్తుంది. ఒకవేళ మనం హిందువుల మధ్య ఉన్నామనుకోండి, వాళ్ళు అంటే వాళ్ళతో ఏదైనా చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, ధైర్యంగా మాట్లాడు అని పౌలుకు చెప్తున్నాడు. అదేవిధంగా శిష్యులతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతామా, మనం ఏం మాట్లాడదుమా అని మీరేం వరీ కావద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. మీరేం మాట్లాడాలో ఆయనే మీకు తెలియజేస్తాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన యొక్క జన్మదినాన్ని మనము ఆలోచిస్తున్నాము. ఆయన జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. అయితే ఎంతమందికి మనము ఈ సువార్తను చెప్పగలుగుతున్నాము? ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చాడు అని ఇంకా చాలామంది నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయన పేరు కూడా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. విన్నా కూడా అస్సలు నమ్మని వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకి చెప్పడానికి మనకు జ్ఞానం సరిపోదు. కానీ దేవుడు మనకు జ్ఞానం ఇస్తే
దేవుని జ్ఞానంతో మనం చెప్పగలుగుతాము. అదే మనం అడగాలి. అనుదినము మనకు ఎవరెవరు తారసపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు మనం ఏదైనా చెప్పడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం దేవుణ్ణి అడగాలి. దేవుడు ఆ విధంగా మనకు కృప చూపిస్తే మనము తప్పకుండా మనము ఇవాంజలిస్ట్ లాగా, అంటే మనము పెద్దగా గొప్పగా స్వార్థ ప్రకటన చేస్తున్నాము, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నామని కాదు, కానీ మన దగ్గరలో ఉన్నటువంటి వారికి, మన పరిసరాల్లో ఉన్నటువంటి వారికి, అలాంటి వారికి మనం ఏమైనా చెప్పగలిగేది ఉంటే చెప్పడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఈ దినము మరి ఈ ప్రీ క్రిస్మస్ మొదలైంది. అందరూ కూడా సపోజ్ క్రిస్మస్ అంటూ రకరకాల పేర్లతో ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. చర్చెస్లో అన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. మరి అనేక మందికి బీదవాళ్లకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, అనాథ శరణాలయాలకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, మన చర్చిలో బీదవారు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా మరి క్రిస్మస్ కార్యక్రమాలంటే దాన ధర్మాలు కూడా అందులోకే వస్తాయి. కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటుండగా మనం అవన్నీ కూడా చేయవలసిందే. కానీ ఆ వాటితో పాటుగా దేవుని వాక్యాన్ని కూడా అందించాలి. దేవుని గురించి కూడా చెప్పడం అనేది కూడా మనం ఒక విధిగా పెట్టుకొని అది తప్పనిసరిగా చేయాల్సిన కార్యము అని మన మనసులో ఉంచుకొని ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. గిద్యోను తాను అల్పుడిని, నా గోత్రము ఎన్నికలేనిది అని ఫీల్ అయ్యాడు. కానీ దేవుడైతే ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు చిన్నవాడివి, అల్పుడివి అని అనుకున్న అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైతేనేమి నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు కదా. దేవుని కటాక్షము అతని మీద ఉంటుందని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. వేశ్య కుమారుడుగా ఎంచబడినటువంటి యెఫ్తా, అతనికి కూడా దేవుడు తోడై ఉండి అతనిని బలంగా నడిపించాడు. దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరి వారు అల్పమైనటువంటి వాళ్ళ నుంచే, తక్కువ వారి నుంచే, ఎన్నికలేని పరిస్థితుల నుంచే దేవుడు వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు. దావీదు కూడా కనిష్ఠుడు. ఆ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. అతడు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ చివరికి రాజు అయ్యాడు. యోసేపు కూడా తాను చిన్నవాడు అయినప్పటికీ కూడా అతన్ని దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకోవడం, అతన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకురావడం జరిగింది కదా. దేవుడు ఎవరు కూడా చిన్నవారు, ఎవరు కూడా తక్కువవారు, అల్పులు అని అనుకున్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళను కూడా ఎన్నుకొని అలాంటి వాళ్ళ ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. మనలోని బలహీనతలో ఆయన బలము సంపూర్ణమవుతుంది. పౌలు కూడా అదే చెప్తున్నాడు, నా బలహీనతలో దేవుని బలము సంపూర్ణమవుతుంది అని చెప్పి అతడు ఎంతగానో ఆధిక్యత పొందాడు, ఎంతగానో దేవుని సేవ జరిగించాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు కూడా ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. సర్వశక్తిమంతుడా, దయగలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రభా, బలహీనులము, ఎన్నికలేని వారము, అల్పులము, అయోగ్యులము అయినా తండ్రి, నీవు నీ యొక్క గొప్ప బలం చేత మమ్మలను సంపూర్ణులుగా చేస్తున్నావు. మా బలహీనతలో నీ బలము సంపూర్ణమవుతున్నది. కాబట్టి తండ్రి, స్వల్ప గ్రామమైన బెత్లెహేమును మీరు ఎంచుకున్నట్లుగానే మా తండ్రి మమ్మలను కూడా అల్పులమైన, ఎన్నికలేని వారమైన మమ్మలను మీరు ఏర్పరచుకుంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప బలంలో మా బలహీనతలో నీ బలము తండ్రి, మేము ఆ విధంగా తండ్రి మేము నీ కొరకు గొప్ప కార్యం చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు తారసపడిన ప్రతి ఒక్కరికి తండ్రి నీ గురించినటువంటి సువార్తను చెప్పడానికి మాకు కావాల్సిన బలమిమ్ము, ధైర్యమిమ్ము తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మని ద్వారా మాకు కావాల్సినటువంటి మాటలను మా నోటికి దయచేయమని తండ్రి. మాకు ఎవరైతే తారసపడతారో అలాంటి వారికి మేము చెప్పగలిగే కృపను మాకు దయచేయమని, మా ఉద్యోగ జీవితాలలో, మా పని స్థలములలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మా పనులలో మాకు తోడై ఉండండి, మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించి తండ్రి, నీ కొరకు మేము బలమైన సాధనాలుగా వాడబట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.